జగన్ లేఖ మీద హైకోర్టు సీరియస్ అయిందంటే మళ్ళీ ఇంకొక లేఖ ఏమైనా రాశారు. అప్పట్లో కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రమణ వద్దంటూ రాసిన లేఖ తరహాలు ఉంటే అట్లాంటిది కాదు. ఇది ఒక రకంగా హైకోర్టు పాజిటివ్గా ప్రశ్నించింది. జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి అంశం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదని, ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దాన్ని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడ ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తన ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించింది. ఖచ్చితంగా చట్టం ఉంది, దాని కిందనే అనేక ప్రైవేటింగ్ చేయరు. కానీ ఇక్కడ లెటర్ మీద స్పందించమని అడగడం మొట్టమొదటిసారి.